సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మే 1, 2026. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికి గాని అది మరి ఎవనికి తెలియదు. ఆమేన్. మనం ఈ విధంగా చెప్పుకోవాలి: నా హృదయమా, ఈ పరిశుద్ధ పోరాటంలో కొనసాగేందుకు దృఢ చిత్తంతో ఉండు. అందుకు కావలసిన ప్రోత్సాహం తెచ్చుకో అని. కారణం, జయించే వారికి లభించబోయే విజయం చాలా గొప్పది. ఇశ్రాయేలీలు వారి పాలెంలో కురిసిన పరలోకపు ఆహారమైన మన్నాను భుజించారు. ఇది బండరాళ్ళు, కొండలతో నిండి ఉన్న ప్రాంతంలో అద్భుతంగా అనుగ్రహింపబడిన ఆహారం. అది ఆకాశం నుండి కుమ్మరించబడింది. కనాను దేశానికి ప్రయాణిస్తున్న యాత్రికులైన ఇశ్రాయేలీలు ఆకలి అనేది ఎరగకుండా ఉండేటట్లు వారికి పరలోకపు మన్నా నిరంతరం అనుగ్రహించబడింది. మన కోసం అంతకంటే శ్రేష్టమైన ఆత్మీయ జీవితం, దాన్ని పోషించే ఆహారం క్రీస్తులో దాచబడి ఉన్నాయి. ఇవి ఇంకా పూర్తిగా మన అనుభవంలోకి రాలేదు. మందసంలో ఒక బంగారు పాత్ర ఉంచబడింది. అందులో ఉన్న మన్నా ఎన్ని తరాలు గడిచినా పాడైపోలేదు. దాన్ని ఎవరూ చూడలేదు. ఆ మన్నా పాత్రను నిబంధన మందసంలో దాచుంచారు. మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆ విధంగానే విశ్వాసకు చెందిన ఉన్నత ఆత్మీయ స్థితి యేసుక్రీస్తులో దాచబడి ఉంది. దేవునిలో యేసుక్రీస్తు ఉన్నాడు. త్వరలోనే ఆ ఉన్నత ఆత్మీయ స్థితిని మనం అనుభవించబోతున్నాం. యేసుక్రీస్తు కృప ద్వారా జయించిన మనకు రాజభోజనం పెట్టబడుతుంది. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు బల్ల మీద ఉన్న పదార్థాలు మనం తింటాం. యేసే మన జీవాహారం. ఆయన మధురమైన మాటలు మనం భుజిస్తాం. దాచబడిన మన్నా, అరణ్యంలో దొరికే మన్నా మనకు యేసే. మన దీనాతి దీనమైన పరిస్థితిలోనైనా, మన ఉన్నత పరిస్థితిలోనైనా ఆయనే మన సమస్తమై ఉన్నాడు. మన ఆత్మీయ పోరాటంలో మనకు సహాయం చేస్తాడు. మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.